వైఎస్ జగన్ తమకు కొండంత భరోసా ఇచ్చారన్నారు సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు. హైకోర్టును కూడా ఆశ్రయించి తమకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. రెడ్ బుక్ అంటూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికారంలోకి వచ్చి అమలు చేస్తున్నారు. నారా లోకేష్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసుల్లో ఎవరైతే మూల కారణం ఉన్నారో చంద్రబాబు నాయుడు కూడా కేసుల్లో బనాయిస్తేనే కేసుల్లో ఎవరైతే ఉన్నారో వారి వెనకాల ఉన్న వారందరినీ కూడా కేసులు బనాయిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది కూడా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులను పరామర్శించేది వారితో మాట్లాడదాం. కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పేద్దాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత మీ కుటుంబానికి ఒక ధైర్యం వచ్చిందా? ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు మా జగన్ సార్ను చూస్తేనే ఒక ధైర్యం, ఆయన వచ్చానే మాకు ఆత్మధైర్యం వచ్చింది. ఆయన మాకు రక్షణ కల్పిస్తానన్నాడు. హైకోర్టులో పిటిషన్ వేసి మీకు అందరికీ రక్షణ కల్పించి పోలీస్ పికెట్ పెట్టేసాను. అందుకే మేము నమ్ముకునేది జగన్ వచ్చి మాకు హామీ ఇచ్చినాడు. ఇంకా మాకు ధైర్యం వచ్చింది సార్. ఇంకా ఆయన హైకోర్టుకి వేసి మాకు న్యాయం చేస్తా అన్నాడు. కఠిన శిక్ష వేయమని అడిగినాము ఆయనను కూడా, జగన్మోహన్ రెడ్డిని. అతనికి ఎట్టలేదన్నా మాకు కఠిన శిక్ష వేసి మాకు రక్షణ కల్పామన్నాము. ఆయన వచ్చి రావడమే మాకు ఒక ధైర్యం లెక్క ఉంది. సాలుగా ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మేము బతుకుతాం. వచ్చడమే ఇంత సగం ధైర్యం వచ్చింది సార్. ఆయననే ఉండే మాకు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మా భర్తలకు మాకు రక్షణ కల్పిస్తానన్నాడు సార్. ఆ మాటనే చాలు సార్, ధైర్యం ఇస్తుంది. చేస్తాడు సార్ జగనన్న, చెప్పిన మాట నెరవేర్చుకుంటాడు సార్. ఇప్పుడు జగనన్న వచ్చినాక ధైర్యంగా ఉండారు. ఈ గ్రామం కోసం మా నాయన పోరాడినందుకు మా నాయన సావుకు ఒక అర్థం ఈ ఊరి ప్రజలకు అండగా ఉండాలనుకున్నాడు. లాస్ట్ టైం అండం చేసిపోయినాడు. అందరు ధైర్యంగా అనుకొని హాయిగా పనులు చేసుకుంటారు సార్. మంచి గ్రామం సార్ ఇది. మంచి పచ్చని పంటలు పండిస్తారు ఇక్కడ. మంచి గ్రామం. ఏమంటే అట రౌడీ షీటర్ లెక్క గబ్బు పట్టించినారు సార్. మేము చాలా ధైర్యంగా ఉన్నది కూడా వారు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ కుటుంబంలో ఆందోళన తగ్గిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ కుటుంబం కూడా కొంత ధైర్యంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయితీ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, సీతారాంపురం నుంచి.